హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీటీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఆల్రెడీ నిన్న సాయంత్రం 6 o'clock వరకు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఒక రిసెప్షన్కి అయితే వెళ్తున్నామని చెప్పాను. ఆ రిసెప్షన్కి అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు షూట్ చేసిన ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ టైము 6:24 అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన రెడీ అవ్వడానికి. మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. అందుకని ఇంకా వెళ్ళి రెడీ అవ్వమని చెప్తే ఇక్కడ ఇంట్లోకి అయితే వచ్చాను. 6:24 అవుతుంది. కెమెరాస్ అయితే ఆన్ చేసి పెట్టాను అనమాట, ఎవరైనా వస్తే వెళ్ళడానికి. ఇంకా నేను రెడీ అయిపోయి పిల్లలకు కూడా బట్టలు అయితే తీసి పెట్టినా అనమాట. వాళ్ళు చెప్పాను కదా నేను మార్నింగ్ నుంచి చందాకు తిరుగుతున్నారని, ఈవినింగ్ కూడా అదే పనిలో తిరుగుతున్నారు. నేను రెడీ అయిన తర్వాత అప్పుడు 2-3 టైం పిలిస్తే అప్పుడు వచ్చారనమాట. ఎందుకంటే పెండింగ్ పైసలు ఇవ్వని వాళ్ళు ఉంటారు కదా, చందా రాశి ఇంకా ఇవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఇంకా వాళ్ళకైతే డ్రెస్సెస్ తీసిపెట్టి ఇక్కడ నేను రెడీ అవుతున్నా. ఈ శారీ కట్టుకోవడానికే దాదాపు ఒక 1 hour టైం పట్టింది. చాలా ఎక్కువ 6 meters కన్నా పొడవు కాదు, ఇట్లా వెడల్పులో చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందుకని చాలాసార్లు ట్రై చేస్తున్నా, సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఇంతకుముందు కట్టుకున్నప్పుడు దాని ఫోల్డింగ్స్ వేరే ఉంటాయి కదా, ఇంకా ఆ ఫోల్డింగ్స్తోన కొంచెం సరిగ్గా రాలేదన్నమాట. ఇంకా ఫైనల్గా ఏదో ఒకలాగా అయితే కట్టేసుకొని, ఇంకా ఇదొకటి లాంగ్ చైన్ ఉందన్నమాట, కమ్మలు లాంగ్ చైన్. అంతకుముందు రోజే తీసుకొచ్చినాము. బయట వేరే షాప్లో ఏమంటారు ఇంట్లో పెట్టుకోమన్నమాట, బయట ఉంటాయి. అందుకని అక్కడి నుంచి అయితే తీసుకొచ్చేసినాం. అంతకుముందు రోజు సాటర్డే రోజు తీసుకొచ్చినాం అనమాట. సండే రోజు ఫంక్షన్ కదా, ఇంకా ఒకటే తీసుకున్నా. ఇంకా అయితే రెడీ అయిపోయినా. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోతారు. మా హస్బెండ్ వచ్చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళాడు అనమాట, ఊర్లోకి వెళ్ళిండు. మాకు రెడీగా ఉండమని చెప్పేసి వస్తానని చెప్పేసి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 2-3 kilometers నుంచి ట్రాఫిక్ జామ్ అయిందంట. వెళ్ళడము స్కూటీ పైనే వెళ్ళాడు, కానీ స్కూటీ నుంచి బయటికి రావడానికి కూడా దాదాపు 1 hour ఆ ట్రాఫిక్లోనే ఉండిపోయిండు. ఇంకా మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము, ఇంకా ఎప్పుడు వస్తాడని చెప్పేసి. పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనమాట. చూడండి, నేను జీన్స్ వేసుకొని అక్కడ పైన అది షర్ట్ వేసుకోమని చెప్తే వాడు అలా వేసుకున్నాడు అనమాట. అందుకని వద్దని చెప్తే మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిండు. ఇంకా వీళ్ళు రెడీ అయిపోయి ఫోన్లో ఏమో రీల్స్ చూస్తున్నారనమాట. ఇప్పుడు ఎంతసేపు అవుతుందో తెలియదు, మళ్ళీ నైట్ వచ్చే వరకు. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంది, ట్యూషన్ సార్ వస్తాడనమాట. 6:30కి వస్తాడు. వీళ్ళను 5:45 వరకు నిద్ర లేపేస్తాను అనమాట వాళ్ళని ఇద్దరిని. నిద్ర సరిపోతుందో లేదో. ఈరోజు కూడా హాలిడేస్ ఉందని కూడా కాకుండా తొందరగా లేచిపోయారు. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు లేవరు. ఇంకా మేమైతే రెడీ అయ్యాము, ఓన్లీ మా హస్బెండ్ రావడమే లేటు. ఈ విజ్జుని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. ఎలాగో హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది, ఒక్కతే ఏం చేస్తుందని చెప్పేసి విజ్జుని కూడా తీసుకెళ్తున్నాము. ఇంకా ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ ఉంటుంది అటాచ్డ్. ఒక 2 years అవుతుందేమో చేయించుకొని. ఇక్కడ లోకల్లోనే చేయించుకున్నాను అనమాట. మామూలుగా బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో రెడీమేడ్గా తీసుకుంటే సరిగా ఉంటుందో లేదని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి చేయించాము. కానీ మా హస్బెండ్ చేయించాడు అనమాట. మా ఆయన ఫస్ట్ చెప్పకుండా చేయించాడు. చేయించిన తర్వాత తీసుకొచ్చే రోజు చెప్పాడనమాట, ఇలా చేయించాలని చెప్పేసి. ఇది మా పిన్ని కూతురికి ఇలాంటివే ఉందన్నమాట. అక్కడ చూసినప్పుడు నచ్చి ఇంకా నాకు తెలియకుండానే వచ్చి ఆర్డర్ ఇచ్చాడనమాట చేయడానికి. ఇంకా దాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నాడు. ఆ రోజు తీసుకెళ్ళాడు అనమాట. అప్పటి వరకు నాకు తెలీదు. ఇంకా ఈ శారీ వచ్చేసి మేము మా తమ్ముడు పెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. నార్మల్గా శారీకి వచ్చిన బ్లౌజ్ పైనే సింపుల్గా వర్క్ వేయించుకున్నాం అనమాట. ఆ శారీ బ్లౌజ్ కాదు, సపరేట్ బ్లౌజు. ఈ విధంగా సింపుల్గా అయితే వర్క్ వేయించుకున్నాం. చూడండి, లక్ష్మీదేవి హారము, లక్ష్మీదేవి బిల్ల ఉంది. అలాగే ఇంకా గ్రీన్ పింక్ పేర్స్ ఉన్నాయన్నమాట. ఇది 7 తులాలు అనుకుంటా. దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక చిన్న నెక్లెస్ కూడా తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడ పేషెంట్స్ అయితే వచ్చారు. మళ్ళీ ఇంకెవరు లేరు, మేమే వెళ్ళాలి. ఇంకా షాప్ నుంచి ఫోన్ చేసిండ్రు అనమాట. ఎందుకంటే షాప్ ఓపెన్లోనే పెట్టాం కదా, వెళ్ళేటప్పుడు క్లోజ్ చేయొచ్చు అని చెప్పేసి అలాగే ఓపెన్ చేసి వచ్చాను. ఇంకా పేషెంట్స్ వచ్చారని చెప్పి మళ్ళీ షాప్ దగ్గర అయితే కూర్చున్నాము. ఈ శారీతో అటు ఇటు తిరగలేనని చెప్పేసి ఆయన వచ్చే వరకు ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళని ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడే షాప్లో అయితే కూర్చున్నాము. ఒక 8:30కి
7:30కి అలా వెళ్ళాడు. 7:30కి వెళ్ళి 9:30కి వచ్చాడు అనమాట ఇంటికి. 9:36కి వచ్చాడు కరెక్ట్గా. ఇంకా డే అంతా షాప్లో కూర్చొని ఇంకా పేషెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వడం, తర్వాత ఖాళీగానే కూర్చుంటాం కాబట్టి ఫోన్ చూడడము, ఫోన్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి అవి కళ్ళు లాగుతున్నాయి అనమాట. తలనొస్తుంది, అలాగే కళ్ళు అనేవి గుంజుతున్నాయి. ఇంకా వేరే తోడు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ అలా టైంపాస్ అవుతుంది. కానీ ఇంకా ఒక్కరే ఉన్నప్పుడు, ఇంకా ఎవరు లేనప్పుడు ఖాళీగా ఫోనే చూస్తుంటాం కదా, ఆ ఎఫెక్ట్ ఎక్కువ పడింది అనమాట. కళ్ళు బాగా లాగుతుండే. ఇప్పుడంటే ఆ పాప వచ్చింది కాబట్టి, విజ్జు వచ్చింది కాబట్టి ఇద్దరం కూర్చున్నాము. నార్మల్గా ఆమె ఉదయం 10 o'clockకి వెళ్తుంది, మళ్ళీ మధ్యాహ్నం 2కి వచ్చి లంచ్ చేసి వెళ్తుంది, మళ్ళీ 7కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆమె ఉంది కాబట్టి ఫోన్ ఏం చూడట్లే, కానీ డే మొత్తం ఇంకా చూస్తూనే ఉంటాం కాబట్టి ఇంకా డేటా అంతా అయిపోయేదాకా ఇంకా ఫోనే చూస్తుంటాం. అందుకే కళ్ళు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయిందనమాట. ఆల్రెడీ అక్కడ రిసెప్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అని చెప్పిండు అనమాట. చెప్పి అయ్యప్ప టెంపుల్ ఉంటుంది కదా, అయ్యప్ప టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిండు. అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 1 kilometer కూడా లేదు, కానీ 2 hours టైం పట్టిందనమాట ట్రాఫిక్లో నుంచి రావడానికి. అది కార్లో అనమాట. బైక్ అక్కడనే పెట్టేసి, చీకటి కదా అని చెప్పేసి బైక్ అక్కడే పెట్టేసి వేరే వాళ్ళ కార్లో అయితే వచ్చినందుకు ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కుపోయి లేట్ అయింది వచ్చే వరకు. మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు ఏమంటారు టీవీ చూస్తున్నారనమాట. మేమేమో ఇద్దరం షాప్లో కూర్చొని ఒక 9 వరకు ఓపెన్ చేసుకొని తర్వాత క్లోజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడే కూర్చున్నాము. ఇంకా షాప్లో ఉంటుంది కదా మాకు, ఆ షాప్లో ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు 2 days అని చెప్పి వెళ్ళింది. ఈ రోజుకి 7 days అవుతుంది అనమాట, ఇంకా రాలేదు. అదే చెప్తుంది అనమాట పాప. నేను ఆమె ఫోన్ చేసిందంట, అదే చెప్తుంది, ఫోన్ చేసినా మాట్లాడినా అని చెప్పేసి. ఇంకా 9 కాగానే షాప్ అయితే క్లోజ్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళాం. చూడండి 9:15 అవుతుంది టైము, ఇంకైతే రాలేదు. పిల్లలేమో ఆకలిస్తుంది అంటున్నారు. మార్నింగ్ చేసిన ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు, అలాగే రైస్ అంతా ఉంది, కానీ ఇంకా మేము టైంకి తినేటప్పుడు కరెక్ట్ వాళ్ళ డాడీ వచ్చేస్తే కష్టం కదా అనేసి తినలే. ఇక్కడైతే ఇంకా వచ్చేసిండు, ఆ డాగ్ని అయితే ఇతల సైడ్ పెట్టిండు అనమాట. ఇంకా చూడండి 9:36 అవుతుంది టైము. అప్పుడైతే బయలుదేరాము. కొత్తూరు దగ్గర ఆసియానా హోటల్ పక్కన ఏదో కేఎస్ఆర్ ఏమంటారు, కేకేఆర్ అనమాట, కేకేఆర్ ఫంక్షన్ హాల్ అని చెప్పారు. అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట మేమైతే వెళ్ళడం ఆ ఫంక్షన్ హాల్కి. ఇంకా మాకు తెలీదు, అక్కడనే ఏమంటారు మెయిన్ చౌరస్తా దగ్గరనే ఉంటుందని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు చూసి లోపలికి అయితే వెళ్ళినాము. ఎంత డెకరేషన్ ఉంది. ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట, అది మాకు కూడా తెలియదు. మేము లోపల వెళ్ళే వరకు లోపలికైతే చూసారా, ఇలా లోపలికైతే వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు అక్కడ ముందు వరకు వెళ్ళామన్నమాట. ముందు వరకు వెళ్ళాము. ఇక్కడ మా ఆయన వచ్చేసి చెవు దగ్గర ఫోన్ పెట్టుకొని బయటికి రండి అని చెప్పేసి బయటికి పిలుస్తున్నాడు. మేము ఎందుకు అనుకుంటే, మేము వెళ్ళాల్సిన ఫంక్షన్ అది కాదు, ముందర స్టేజ్ వరకు వెళ్ళామన్నమాట. ఎవరు కనిపించట్లేదు, ఎవరు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు రిసీవింగ్కి అట్లా వస్తారు కదా, ఎవరు కనిపించట్లేదు ఏంది అని అనుకున్నాము. కానీ ఆ ఫంక్షన్లే కాదు, కేకేఆర్ ఫంక్షన్కి వెళ్ళాము. కానీ వాళ్ళది కేఎన్ఆర్ అనమాట. కేఎన్ఆర్ కేకేఆర్ ఏదో రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికి వెళ్ళాల్సింది ఇంకొక దానికి వెళ్ళాము. ఫైనల్గా మేము రావాల్సిన ఫంక్షన్ వచ్చేసి ఇది. అది కూడా రిసెప్షన్ అనమాట. మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు కనిపించట్లేదని చెప్పేసి అప్పుడు బయటకు అయితే వచ్చేసినాము. పెద్ద ట్విస్ట్. ఇక్కడైతే మేము తినేసి ఐస్ క్రీమ్ అనమాట. మా చిన్నోడికైతే డైలీ ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. 10 rupees 20 rupees అడిగితే ఐస్ క్రీమ్ కోసం అసలు ఇవ్వట్లేదు. ఈరోజు బాగా ఐస్ క్రీమ్స్ అయితే దొరికిపోయినాయి. 3 cups 4 cups తినేసిండు అనమాట. చెప్తే కూడా వినట్లేదు, వెళ్తున్నాడు. ఇంకా అక్కడ గులాబ్ జాము, ఏమంటారు పూర్ణం బూరెలు, డబల్ కా మీఠా, ఇంకోటి ఏది బొబ్బట్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవి తినట్లేదు. ఓన్లీ ఐస్ క్రీమ్ అనమాట. ఒక దాంతో 4 or 5 cups తిన్నాడు. ఎంత చెప్పినా సరే వినట్లేదు అనమాట. ఇంకా మా యశ్ కూడా అంతే. మధ్యాహ్నమే అడిగిండు నన్ను ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా అని చెప్పేసి. ఇప్పుడు ముందే వర్షాలు పడుతున్నాయి, సీజన్ కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఇవ్వలేదన్నమాట. కానీ ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ దొరికిపోయినాయి. వాళ్ళు తీసుకొచ్చుకుంటే తీసుకొని మళ్ళీ పడేయలేము ఇంకా అని చెప్పేసి ఇంకా తినేసిరు. అదే చెప్తున్నా, వాళ్ళ డాడీకి చెప్తానని చెప్పేసి. వాళ్ళ డాడీ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరూ కలిసి ఫొటోస్ దిగడానికి అయితే వెళ్ళారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ వెనక సైడ్ అనమాట, ఇక్కడంతా వెజ్ వాళ్ళది. ఎంత బొబ్బట్లు అన్నీ ఏమంటారు స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్కడ సైడ్ ఏమో నాన్ వెజ్ అనమాట, నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి.
ఇక్కడ కూర్చొని ఇంకా కింద కూర్చుంటే బాగుండదని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళామన్నమాట. ఫంక్షన్ దగ్గర అయితే ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అనేసి అక్కడైతే వెళ్ళినాము. అది ఎక్కడ నాన్ వెజ్ అనమాట. మేము వచ్చిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు అయిపోయే వరకు అంత అయితే అయిపోయిందనమాట. ఇంకా డెకరేషన్ వచ్చేసి కొంచెం ఇలా ఉంది చూడండి. ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది. ఈ ఫంక్షన్ హాల్లో మార్నింగ్ పెళ్ళి జరిగిందంట. పెళ్ళి జరిగిన వాళ్ళ ఇంటికి పోయే వరకే దాదాపు 6 అయిపోయిందంట. ఇంకా నైట్ మళ్ళీ రిసెప్షన్ స్టార్ట్ అయింది. అందుకని కొంచెం లేట్ అయిందనమాట. మేము వచ్చిన టైంకి దాదాపు అయిపోవడానికి వచ్చింది లాస్ట్కి. ఇక్కడ పైన అనమాట, పై ఫ్లోర్లో మనకు రిసెప్షన్, కింద వచ్చేసి డిన్నర్ ఏర్పాటు చేశారనమాట. పైకి అయితే వెళ్తున్నాం. మళ్ళీ కింద ఎంతసేపు కూర్చోవాలని చెప్పేసి పైకి అయితే వెళ్ళి అక్కడ అందరం అయితే ఒక దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. మా అన్న వాళ్ళకు కూడా చెప్పారు కానీ మా అన్న బర్త్డే ఉండే నిన్న, అందుకని వాళ్ళు రాలేదు. ఇక్కడే అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ముందుకు రమ్మని పిలిస్తే మళ్ళీ ముందుకు వెళ్ళి కూర్చున్నాం అనమాట. కానీ ఆ ఫంక్షన్కి వేరే ఫంక్షన్కి వెళ్ళడమే చాలా గ్రేట్ అనమాట. మేము అనుకుంటున్నాం ఎవ్వరు రావట్లేదు, ఏంది ఎక్కడ వెళ్ళారు అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాము. కానీ మేము వెళ్ళాల్సిన ఫంక్షనే కానప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు అనమాట. వీళ్ళు ఎవరనేట్టుగా చూస్తున్నారు. మాకు తర్వాత తెలిసింది అది వేరే ఫంక్షన్ అని చెప్పేసి. ఇంకా లాస్ట్కి ఇంటికి వెళ్ళే టైం అనమాట ఇది. 11:54కి అయితే ఇంటికైతే వెళ్ళాము. ఇంకా మేము పడుకునే వరకు 12:30 అయిందనమాట. పిల్లలకు ఉదయాన్నే లేవాలి. చూసారు కదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.